బిగ్ బాస్ 187. అయితే ఈరోజు ఈ వీడియో అయితే మన టీమ్ మెంబర్స్ పైన అయితే తీద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం అంటే ఇట్లా ఇంప్రాపర్ వీడియోస్ పోస్ట్ చేస్తే అయితే మనకు వ్యూస్ రాదని నాకు తెలుసు, ఆళ్ళకి గూడా తెలుసు. అయినా గాని వీడియో తీయనీకైతే ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు. ఇలా ఇలా అవ్వడం ఇది దగ్గర దగ్గర ఫోర్త్, ఫిఫ్త్ టైమ్. సో, ఒక యాక్షన్ అయితే వీళ్ళ పైన తీసుకుందాం అనుకుంటున్నా. నేను ఫస్ట్ ఒకసారి మీకు కంటెంట్స్ ఏదైతే ఉందో అదొకసారి చూపిస్తాను. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఈ బాక్స్. ఈ బాక్స్ తోటి కూడా అయితే మనకు షూట్ ఉంది. ఏందంటే మిస్టర్ బాక్స్ ఆ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేయాలి. ఇప్పటిదాకా అది చేసి కూడా 1 వీక్ అయితుంది దగ్గర దగ్గర. 1 వీక్ అదే ఆ బాక్స్ చేసి అయితే 1 వీక్ అయితుంది. ఇప్పటిదాకా ఒక్కడు కూడా వీడియో తీద్దామన్నారు. ఇది వచ్చేసి మన కంటెంట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయి ఉంటుందండి. ఇప్పుడు మీకు అన్నీ విజిబుల్ ఉండదేమో, ఎందుకంటే మేము అలా పోస్ట్ చేయం డైరెక్ట్. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కంటెంట్స్ అంటే దగ్గర దగ్గర 10 కంటెంట్స్ ఉన్నాయి. అది షూట్ చేయాలంటే పక్కా డైలీ ఒక వీడియో అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సీరియస్గా హార్డ్ వర్క్ చేసి ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేసినాం అనుకో, డైలీ ఒక వీడియో హ్యాపీగా కంప్లీట్ చేయవచ్చు. కానీ ఒక్కరు రావట్లేదు. నాకు తెలిసి ఈ వీడియో కూడా వాళ్ళ వర్క్ అయితే వెళ్తుంది. వాళ్ళు తప్పకుండా చూస్తారు. చూడాలని అయితే ఈ వీడియో తీస్తున్నా, అలాగే మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో తీస్తున్నా. సో చూడొచ్చు 10 కంటెంట్స్ అయితే పెండింగ్ ఉంది. సో ఇలా పైన అయితే నేనైతే ఒక సీరియస్ యాక్షన్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఎలా అంటే నెక్స్ట్ టైం ఇలా ఎప్పుడైతే మన వీడియో షూట్ చేద్దామని పిలుస్తుంది, నేను అప్పుడు వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. నేనైతే అస్సలు రెస్పాండ్ కానీ. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అసలు ఛానల్ డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇట్లా ఇంప్రాపర్ రెస్పాన్స్ ఉంటే ఎవరికి సక్సెస్ ఉండదు, ఏముండదు. వీడియో తీసినా కూడా వేస్ట్, సపోర్ట్ రాదు. మీరు చూడండి స్టార్టింగ్లో మన వీడియో ఛానల్కి దగ్గర దగ్గర 500-600 వ్యూస్ వచ్చేది. ఇప్పుడు తిప్పి కొడితే 30 వ్యూస్ కూడా వెళ్ళనీకి కష్టం ఉంది. సో ఇట్లా సపోర్ట్ లేకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్ షూట్ చేయాలనిపించింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళు వీడియో తీద్దామని నాకు తెలుసు కదా, నేనైతే అస్సలు రెస్పాన్స్ కాను. మేబీ ఈ వీడియో తర్వాత ఇంకో 5-6 డేస్ టైం పట్టవచ్చు, లేదంటే ఇంకా తక్కువ పట్టవచ్చు ఇంకో వీడియో రానికి. సో 3-4 డేస్ అయితే కంపల్సరీ టైం పడుతుంది. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యి వాళ్ళకి తెలియాలి అన్న ఇట్లా వీడియో తీసిండు, మన పైన సీరియస్ ఉన్నాడు అట్లా అని తెలిసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మన మైండ్ వెలుగుతుందో అప్పుడు వచ్చి వాళ్ళు మొత్తం ఒక రేంజ్లో రిక్వెస్ట్ చేయాలి. నాకు తెలిసి ఈ వీడియో పార్ట్ 2 రావచ్చు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి నన్ను కలుస్తారో తప్పకుండా అయితే చేయడానికి ట్రై చేస్తాను. అసలు నేను స్టార్టింగ్లో అందరితోటి ప్రామిస్ చేపించాను ఏంటంటే రెగ్యులర్ వీడియోస్ ఇద్దాం, మంచిగా మన ఛానల్ ఇన్స్పిరేషన్ ఎవరో మీకు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. అలా లెక్క మనకు కూడా ఒక స్థాయికి వెళ్ళాలనే ఒక డ్రీమ్ ఉండే. సో ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే వీళ్ళు ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు. ఇట్లా చేసి కూడా వేస్ట్. ఇంప్రాపర్ వీడియోస్, ఇంకా బిహేవియర్ కానీ ఇట్లా వీడియోస్కి సపోర్ట్ చేయకపోవడం కానీ, సో ఇట్లుంటే వేస్ట్. ఇంకా అయితే ఈ వార్నింగ్ మీకే, ఎప్పుడైనా నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నా. మీకంటే గైస్ మీకు కాదు, జస్ట్ ఫర్ మై టీమ్ మెంబర్స్. ఎప్పుడైనా వచ్చి వీడియోస్ ఇస్తా అంటే రెగ్యులర్గా రండి. అయినా నేను 10th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ నుండి కూడా ఇంత సీరియస్గా చదువుకోవాల్సింది ఈ వీడియోస్ అన్నీ మీ వెంట పడాల్సి వస్తుంది. వస్తా అంటే ఇప్పటి నుండి స్ట్రిక్ట్గా రండి, లేకపోతే ఛానల్ డిలీట్ చేసి పడేద్దాం. నేను కూడా 10th కాబట్టి నాకు కూడా ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది. మెల్లమెల్ల ప్రెషర్ స్టార్ట్ అవుతుంది నాకు కూడా. సో ఈ ప్రెషర్ ఇది 2 హ్యాండిల్ చేయలేను. సో వస్తానంటే రెగ్యులర్ వీడియోస్ ఇద్దామండి, లేకపోతే ఛానల్ డిలీట్ చేద్దాను. ఒక మాట అయిపోయి నాకు వచ్చి నేను ఛానల్ డిలీట్ చేసేస్తాను. అది ఇప్పుడు ఇదైతే లాస్ట్ ఫైనల్ ఛాన్స్. ఊరుకుని రిపీట్ చేయాలని నాకు కూడా లేదు. సో ఇలా ఫిక్స్ అయితే మీకు చెప్తున్నాను. మళ్ళీ మీరు వచ్చి నా దగ్గర అడుగుతారా ఛానల్ డిలీట్ చేయమంటారా, అది మీ ఆప్షన్. ఇంకా సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎంత ఇంప్రాపర్ ఉన్న నా కోపం అనేది నాకు తెలుసు. దాని వెనకాల ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. ఇంప్రాపర్ వీడియోస్ చేయడం వ్యూస్ రావు, చేయవు, సపోర్ట్ ఉండదు, ఏముండదు. ఇంకా చేసి వేస్ట్. అనవసరంగా అంతంత ప్రైజ్ పెట్టి మైకులు కొనడం, ట్రైపాడ్లు కొనడం, లైట్లు కొనడం, ఫోన్లో స్టోరేజ్ లేకపోయినా అది డిలీట్ చేసి ఇంపార్టెంట్ ఫైల్స్ వీడియో షూట్ చేయడం, ఇలా చేసిన వేస్టే. మనం వీడియో చేసినా సపోర్ట్ ఉండదు. సో మీరు ఇప్పుడు వచ్చి నాకు అన్న వీడియోస్ ఇద్దాం, కంటిన్యూ చేద్దాం మళ్ళీ అని అంటారా,
లేకపోతే ఛానల్ డిలీట్ చేద్దామా, ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి అందరు కలిసి నా దగ్గరికి అయితే రండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ రెస్పాన్స్ ఎంత తొందరగా వస్తుందో నేను కూడా చూస్తా. సో గైస్, ఈ వీడియో నేను మళ్ళీ వచ్చినప్పుడు కూడా పార్ట్ 2 తీస్తా. సో ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన తలుచుకోలేను నేను. సో ఈరోజుకి ఇంతే. త్వరలో నేను పార్ట్ 2లో కలుద్దాం. అప్పుడు టేక్ కేర్. బై.